2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి గురుగ్రహం యోగిస్తోంది. 6వ స్థానంలో రాహుగ్రహం యోగిస్తోంది. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడు నల్ల నువ్వులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వారంలో అవుతాయి కనుక హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శనివారము, శుక్రవారం రోజున మనం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కన్యా రాశి వారికి 2వ స్థానం అధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ, రోగ, శత్రు స్థానంలో ఉన్నారు. 6వ స్థానం అంటే ఆ స్థానం ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇస్తారు, ఇబ్బందికరంగా ఉంటది. కుటుంబ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. 7వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. దీని మూలంగా మ్యారేజ్ లైఫ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. మీరు కనుక శని హోమం గాని, శని జపం గాని చేయించుకుంటే గనక మ్యారేజ్ పరంగా, కుటుంబ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. చేయించుకోవాలనుకుంటే గనక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే గనక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. ధన పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటది. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పంచమంలో కుజులున్నారు. కుజులున్నప్పుడు అంత అనుకూలంగా అయితే ఉండదు, ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది లవర్స్ కి మాత్రం. హెల్త్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. 6వ స్థానంలో రవి, శుక్ర, రాహు, బుధుడు ఇన్ని గ్రహాలు ఉండగా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాలభైరవ అష్టకం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ హోమం గాని చేయించుకుంటే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. వృత్తి పరంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. 10వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా అవుతే గనక మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.